నగేష్ నగేష్ గారు నమస్తే అండి. నమస్తే సార్. ఎలా ఉన్నారు సార్? మేము బాగున్నాం సార్. సార్, ఓకే. చంద్రబాబుని, జగన్మోహన్ రెడ్డిని, పవన్ కళ్యాణ్ అయినా ఎలాగోలా పట్టుకోవచ్చాము కానీ నగేష్ గారిని పట్టుకోవటం మాత్రం వల్ల కావట్లేదు. ఆ? సార్ వాళ్ళు ఎస్టాబ్లిష్ లీడర్స్ సార్. నేనేదో పొట్టకూటి కోసం తిరుగుతున్న వాడిని కాబట్టి కొంచెం తిరుగుతూ ఉంటాం. ఆ, ఏంటి సార్ అంటే ఇప్పుడు చూసుంటారు కదా, ఇప్పుడు తెలుగుదేశం జనసేన లిస్ట్ అనౌన్స్ చేశారు. కాకపోతే అవునండి. అంటే కొంతమంది అటు వాళ్ళు విమర్శిస్తూ ఉండుండొచ్చు, లేకపోతే తెలుగుదేశం వాళ్ళు కొద్దిగా హ్యాపీగా ఉండుండొచ్చు. కానీ ఓవరాల్ గా చూస్తే ఏంటంటే తెలుగుదేశం 151లో పోటీ చేస్తుంది, జనసేన వచ్చేసి 24లో పోటీ చేస్తుంది ఎమ్మెల్యేలో. అండ్ అలాగే ఎంపీలు వచ్చేసరికి జనసేనకి 3 ఇచ్చారు, మిగతా తెలుగుదేశం. రేపు పొద్దున బీజేపీ వస్తే కొద్దిగా అటు ఇటు మారుస్తాం అంటున్నారు. కాకపోతే ఏంటంటే అవును. నాకు ఇక్కడ తెలుగుదేశం కానీ జనసేన కానీ ఇద్దరు కూడా, చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ, ఎటువంటి ఎమోషన్స్ కి పోకుండా, ఎటువంటి ప్రలోభాలకి లోనవ్వకుండా చాలా చక్కగా ప్లాన్ చేశారేమో అనిపిస్తుంది సార్. ఎందుకంటే జనసేనకి 24 కన్నా ఎక్కువ ఇచ్చినా సరే వాళ్ళ అభ్యర్థులు పెట్టుకోలేని పరిస్థితి. సో వాళ్ళు పెట్టుకున్నా సరే రేపు పొద్దున ఏంటంటే ఆటోమేటిక్గా జగన్కి బెనిఫిట్ అయ్యేది. సో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని కూడా మెచ్చుకోవాలన్నమాట. ఎలాంటి దీనికి పోకుండా హుందాగా కరెక్ట్ గా ఎన్ని వస్తాయో, వాళ్ళ బలం ఎంతో, ఎక్కడైతే గెలవగలగమో ఆటలే కాన్సన్ట్రేట్ చేసి తీసుకున్నారు. అలాగే తెలుగుదేశం వాళ్ళు కూడా చాలా, చంద్రబాబు గారు కూడా చాలా ఇదిగా బ్యారేజ్ చేశారని చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే ఇలా చూస్తే మాత్రం ఓట్ ట్రాన్స్ఫర్ చూసుకుంటే చాలా బాగా జరుగుతుందేమో అనిపిస్తుంది, ఎస్పెషల్లీ తెలుగుదేశం నుంచి. జనసేనలో అక్కడ ఇక్కడ కొంచెం అపార్థాలు ఏమైనా ఉండొచ్చేమో, కానీ అది కూడా ఓవర్ ద టైం కన్విన్స్ అవుతారేమో అనుకుంటున్నాను. మీరు ఎలా అనుకుంటున్నారండి? అంటే ఇక్కడ జనసేనలో అపార్థాలు ఏమీ ఉండవు సార్. ఎందుకంటే జనసేనకు ఒకటే నాయకుడు. జనసేన నాయకుడు చెప్పిందే ఫైనల్. పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఇక్కడ ఫైనల్ సార్. ఓకే. ఎందుకంటే అంత స్ట్రాంగ్ గా నాకు సీటు కావాలి, నేనే పోటీ చేస్తా, నేను తప్ప ఇంకెవరు చేయడానికి వీలు లేదు, నేను అర్హుడినని చెప్పేంత నాయకులు ఇంకా పవన్ జనసేనలో లేరు సార్. మనం ఓపెన్ గానే మాట్లాడుకుందాం. నాకు ఇచ్చి తీరాలి ఖచ్చితంగా, నాకు ఇవ్వకపోతే పార్టీ ఓడిపోద్ది అనే పరిస్థితిలో ఉన్న నాయకుడు ఎవరు కూడా జనసేనలో లేరు ప్రస్తుతానికి. అంత పవన్ కళ్యాణ్ నేమ్, ఇన్ ది నేమ్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారి పేరు మీద జరగాలి. జనసేన ఓట్ బ్యాంక్ కానీ, జనసేన ఓటర్లు కానీ, జనసేన రాజకీయాలు కానీ. కానీ తెలుగుదేశం అలా లేదండి. తెలుగుదేశం పార్టీలో 83 నుంచి అంటి పెట్టుకుని పార్టీకి పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. అఫ్ కోర్స్ జనసేనలో కూడా సొంత డబ్బులు పెట్టిన వాళ్ళు ఉన్నారు, కానీ తెలుగుదేశంలో స్ట్రాంగ్ లీడర్స్ ఉన్నారు సార్, కంపారిటివ్లీ జనసేనతో కంపేర్ చేస్తే. ఓకే. అందువల్ల ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి చెప్తూనే ఉన్నారు, ఓటు ట్రాన్స్ఫర్ అనేది ఖచ్చితంగా కావాలి. రెండోది, వైసీపీని ఓడించడమే లక్ష్యం, దానికి ఎంత వరకైనా వెళ్తా, ఎక్కడికైనా తగ్గుతా అని చెప్పేశాను. సో ఈ మధ్య కాలంలో 65 సీట్లు అడుగుతున్నారు జనసేన వాళ్ళు, 70 సీట్లు అడుగుతున్నారు, 40 సీట్లు తక్కువ అడగరు అని చెప్పేసి అంతా కూడా సోషల్ మీడియాలో క్రియేట్ చేశారు తప్ప వాళ్ళు ఎప్పుడు కూడా ఒక ఫిగర్ కూడా చెప్పలేదు ఇప్పటి వరకు కూడా. ఇప్పుడు 24 అనేది కూడా ఇంకా స్పష్టంగా ఏం చెప్పలేదు. కానీ ఇంటర్నల్ గా అయితే అర్థమవుతుంది 24 సీట్లు జనసేన తీసుకుంటుందని. కానీ చాలా మంచి ఫిగర్ ఇది, జనసేనకు కూడా మంచి ఫిగర్. ఎందుకంటే ఒక 40-50 సీట్లు తీసుకుని ఒక 15, 10 లేదంటే 20 గెలిచే కన్నా 24 సీట్లు తీసుకుని దాదాపు ఒక 15 పైన గెలవడం అనేది మంచి నెంబర్. కాబట్టి జనసేన చాలా చాకచక్యంగా, పవన్ కళ్యాణ్ చాలా భేషజాలకు పోకుండా చాలా మంచి నిర్ణయం తీసుకున్నాడు ఈ పొత్తు విషయంలో. తెలుగుదేశం పార్టీ లిస్ట్ చూస్తే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేసిన లిస్ట్ చూస్తే మాత్రం చాలా చక్కగా ఉంది. ఒక్కటి రెండు తప్ప మిగిలిన చాలా చక్కగా ఉంది. ఆ గెలుపు గుర్రాలకి ప్రాధాన్యత ఇచ్చారు. ఎట్ ద సేమ్ టైం కొన్ని సస్పెషన్లు వచ్చాయి అక్కడ ఇక్కడ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడలో ఉన్నాను నేను. ఇప్పుడు విజయవాడలో సెంట్రల్ నియోజకవర్గం బోండా ఉమాకి ఎవరని ఒక ప్రచారం చేశారు, కానీ అతను ఖచ్చితంగా గెలుస్తాడు. అలాగే గద్దె రామ్మోహన్ కి ఎంపీ సీట్కి వెళ్ళమంటున్నారు, గన్నవరం వెళ్ళమంటున్నారు అని ప్రచారాలు చేశారు. సో ఇక్కడ మాత్రం సీట్లు ఖచ్చితంగా ఈ సెంట్రల్ నియోజకవర్గం బోండా ఉమా గారికి ప్రకటించారు, ఈస్ట్ గద్దె రామ్మోహన్ గారికి ప్రకటించారు. కాబట్టి ఇక్కడ లిస్ట్ చూస్తే చాలా బాగా వర్కౌట్ చేశారు. గ్రౌండ్ వర్క్ బాగా చేసి ఎలాంటి సస్పెషన్ లేకుండా ఇచ్చారు. నాకు రాజమండ్రి బుచ్చి చౌదరి గారిది ఒక్కటే చిన్న కాన్ఫ్లిక్ట్ ఉందేమో అనిపిస్తుంది, ఆయనకి సీట్ ఇవ్వలేదు ఇంకాను. కానీ మిగిలినన్ని కూడా లిస్టు, అటు శ్రీకాకుళం నుంచి ఇటు ఆ మన చిత్తూరు వరకు చూస్తే, అనంతపురం వరకు చూస్తే లిస్టు మాత్రం గెలుపు గుర్రాలకి మంచి ప్రాధాన్యత ఇచ్చి జనసేనతో ఎక్కడ ఇబ్బందులు లేకుండా చేసారేమో అనిపిస్తుంది. అంటే నేను నిన్న మొన్న వేరే మిత్రుడితో డిస్కస్ చేస్తూ బీజేపీ ఎన్ని సీట్లు తీసుకుంటుంది, బీజేపీ తీసుకునే సీట్లు ఎన్ని గెలుస్తుందని లెక్కలేసినప్పుడు బీజేపీ తీసుకునే సీట్లలో గెలుపు శాతం చాలా తక్కువ ఉందని అనుకున్నాం. చాలా తక్కువ ఉందని. ఎందుకంటే బీజేపీ అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ లో గెలవడం అంత కష్టం, చాలా కష్టం అండి.
ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఓట్లు వేస్తే కానీ గెలవని పరిస్థితి. జనసేన వాళ్ళు ఖచ్చితంగా ఓటు ట్రాన్స్ఫర్ అవుతుంది, ఎందుకంటే జనసేన అంతా పవన్ కళ్యాణ్ ఏం చెప్తే 90% ఓటు ట్రాన్స్ఫర్ అవుతుంది పవన్ కళ్యాణ్ చెప్తే. కానీ తెలుగుదేశం పార్టీలో బీజేపీకి ఎంతమంది అనుకూలంగా ఉన్నారనేది కార్యకర్తలు ఓటర్లు అనేది కొంచెం అది ఆలోచించాల్సిన విషయం. బీజేపీకి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలు ఎన్ని తక్కువ సీట్లు ఇస్తే ఆ మూడు పార్టీలకి అంత బెనిఫిట్ అవుతుంది. లేని పక్షంలో ఆ మేరకు నష్టం జరుగుతుంది. నిన్నే ఒక వేరే మిత్రుడితో, ఒక పొలిటికల్ అనలిస్ట్ తో మాట్లాడుతూ డిస్కస్ చేశాం. సో ఇక బీజేపీ కూడా ఇందులో ఎంతవరకు అంటే ఆల్రెడీ దాదాపు 100 సీట్లు ప్రకటించేశారు, కాబట్టి ఇది మంచి నెంబరే. తెలుగుదేశం పార్టీ జనసేన చాలా చక్కగా ప్లాన్ చేసుకొని అనౌన్స్ చేశాయి. ఇక బీజేపీకి కూడా సాధ్యమైనంత వరకు తక్కువ సీట్లు ఇచ్చాయి, ఎక్కువ గెలిచేటట్టుగా ప్లాన్ చేసుకుంటే వీళ్ళు అనుకున్న ప్రకారం వైసీపీని దెబ్బకొట్టొచ్చు శ్రీకాంత్ గారు. డెఫినెట్ గా అండి. కాకపోతే ఇక్కడ మీరు అన్నమాట కూడా ఒకటి చాలా బాగుందండి. బీజేపీకి గనక ఏ సీట్లు ఇచ్చినా సరే ఎన్ని వైఎస్ఆర్సీపీకి ఇచ్చినట్టే. సో వాటికి గనక ఎంత తక్కువ ఇస్తే వీళ్ళకి గెలుపు అవకాశాలు అంత ఎక్కువ ఉంటాయని. కానీ మనలాంటి వాళ్ళందరికీ కూడా అంత బాగా దాని గురించి తెలుస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు ఎందుకంటే ఇంకా బీజేపీతో పొత్తు కోసం అంత వెంపర్లాడుతున్నారు? ఈ రోజు కూడా చంద్రబాబు గారి స్టేట్మెంట్ లో చాలా క్లియర్ గా చెప్పారనమాట. బీజేపీ పొత్తు ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు, డిస్కషన్స్ లో ఉంది. సో వాళ్ళు వస్తే కొద్దిగా సీట్లు సర్దుబాట్లు ఉంటాయని. ఎందుకు బీజేపీ కోసం మరీ అంత వెంపర్లాడుతున్నారు? అంటే వాళ్ళ ఇంటర్నల్స్ ఏమిటో మనకు తెలియదు సార్. జనసేన తెలుగుదేశం పార్టీ ఇంటర్నల్స్ బీజేపీతో ఏమిటో తెలియదు. కానీ వాళ్ళని అంటిపెట్టుకుని ఉండడం వల్ల తెలుగుదేశం పార్టీకి అదనపు బలం రాదు, జనసేనకు కూడా. ఎందుకు జనసేనకి టీడీపీకి అదనపు బలం రాదనేది ఎందుకు చెప్తున్నానంటే సార్, అంటే మనం అవునన్నా కాదన్న ఆంధ్రప్రదేశ్ కుల రాజకీయాలు, క్యాస్ట్ పాలిటిక్స్ ఖచ్చితంగా చాలా ప్రభావితం చేస్తాయి. క్యాస్ట్ పాలిటిక్స్ ఉన్నాయి కాబట్టి కమ్మాస్ లో మెజారిటీ ఆఫ్ ది ఓటర్స్ టీడీపీతో ఉంటారు, అందులో డౌటే లేదు, మీరు అవునన్నా కాదని. రెడ్డిస్ లో మెజారిటీ ఆఫ్ ది ఓట్ బ్యాంక్ వైసీపీతో ఉంది. ఇక కాపులు అన్ని పార్టీల్లోనూ ఉన్నారు, కానీ జనసేనతో ఉండే ఓటర్లలో మేజర్ ఓటర్ షేర్ కాపులది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100% జనసేన ఓటర్లలో 90% కాపులు ఉన్నారు, మిగిలిన 10% అదర్ కమ్యూనిటీస్ ఉన్నారు. ఇక మిగిలిన కమ్యూనిటీస్ ఏమున్నాయండి? బీసీలు, ఎస్సీలు మళ్ళీ 2 కమ్యూనిటీస్, మాదిగా కూడా ఇక్కడ ఎక్కువ పెద్ద కమ్యూనిటీలు ఆంధ్రప్రదేశ్ లో. అట్ ద సేమ్ టైం బీసీలో చాలా కీలకమైన కమ్యూనిటీలు ఉన్నాయి. ఈ మైనారిటీస్, ముస్లిమ్స్, ఎస్సీస్ లో మళ్ళీ క్రిస్టియన్ కమ్యూనిటీ. సో ఇప్పుడు క్రిస్టియన్స్, ముస్లిమ్స్, ఎస్సీ కమ్యూనిటీ ఎక్కువ ఓటు ట్రాన్స్ఫర్ అవ్వడానికి అవకాశం ఉన్న కమ్యూనిటీస్ అండి. ఎందుకంటే వీళ్ళే ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి, ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి మారడానికి ఛాన్స్ ఉన్నటువంటి ఓటర్లు. అంటే ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు కానీ చూస్తే ఆ కమ్యూనిటీస్ కి బలమైన నాయకుడు కానీ, బలమైన పార్టీ కానీ వాళ్ళ సొంతంగా లేదు కాబట్టి, అంటే సొంత కమ్యూనిటీ లీడర్షిప్ లో లేదు కాబట్టి, ఇక్కడ మీరు కొంచెం క్లారిటీ తీసుకోవాలి. ఇప్పుడు తెలుగుదేశం అంటే సొంత కమ్యూనిటీ అంటే కమ్మాసు ఓన్ చేసుకుంటారు. సరే, అవునన్నా కాదన్నా, కొంతమంది ఆఫ్ కోర్స్ వైసీపీలో ఉండొచ్చు, వేరే పార్టీలో ఉండొచ్చు, కమ్యూనిస్టులో ఉండొచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఉండటం వల్ల రెడ్డిస్ అందరూ ఎలా అయితే వైఎస్ఆర్సీపీని ఓన్ చేసుకున్నారో, కన్వర్ట్ క్రిస్టియన్స్, ఎస్సీ క్రిస్టియన్స్ కూడా అందరూ కూడా వైఎస్ఆర్సీపీని ఓన్ చేసుకుంటున్నారు కదండి. దాన్ని ఎందుకు మనం అదే నేను చెప్తున్నా సార్, అదే నేను చెప్తున్నా అక్కడికి వస్తున్నా సార్. ఇప్పుడు మైనారిటీస్, క్రిస్టియన్స్ జనసేనకు టీడీపీకి వ్యతిరేకంగా ఉండి వైసీపీకి దగ్గరగా ఉండడానికి కారణం ఏంటంటే బీజేపీకి వాళ్ళ దగ్గరగా ఉండడం, మతపరమైన అంశాలు. ఇంకా ఎస్సీస్ అంటే దళిత సామాజిక వర్గాలు ఎక్కువ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఎందుకు ఉన్నాయంటే మొదటి నుంచి అది కాంగ్రెస్ బేస్ ఓట్ బ్యాంక్. తర్వాత వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత ఆయన కూడా ఎక్కువ దళితులకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లుగా కనిపించారు. అంటే వాళ్ళు ఇచ్చినటువంటి ఆరోగ్యశ్రీ స్కీమ్స్ కానీ, ఏ స్కీమ్స్ అని పెన్షన్ స్కీమ్స్ కానీ వాళ్ళని దళితులను ఎక్కువ టచ్ చేసాయి. జగన్మోహన్ రెడ్డి కూడా వచ్చి మీ మేనమావని, మీ అన్నయ్యని, మీ మామయ్యని అంటూ, అది నిజమా మ్యానిపులేట్ అనేది పక్కకు పెడతాం, ఎన్ని లెక్కల తర్వాత మాట్లాడుకుందాం సార్. సో రాజశేఖర రెడ్డి కూడా ఈ కమ్యూనిటీస్ ని, క్రిస్టియన్స్ ని, ముస్లిమ్స్ ని, దళితుల్ని, ఎస్సీస్ ని అట్రాక్ట్ చేయడంలో చాలా సక్సెస్ అయ్యాడు. కానీ తెలుగుదేశం పార్టీ, జనసేన ఇక్కడ ఫెయిల్ అయ్యాయి. ఎందుకు ఫెయిల్ అయ్యాయి అంటే బీజేపీతో అంటగాగుతూ ఉన్నాయి. ఇప్పుడు అదనపు బలాలంటే నేను చెప్పిన ఇయే సార్, అదనపు బలమైన ఓట్ బ్యాంకు దళిత్స్, ముస్లిమ్స్, క్రిస్టియన్ ఓట్ బ్యాంక్స్ టీడీపీ వైపు కానీ, జనసేన వైపు కానీ రావాలంటే వాళ్ళ బీజేపీని వదిలేయాల. వాళ్ళ బీజేపీతో ఉన్నంతకాలం ఈ ఓట్ బ్యాంకు ఇటువైపు అత్యధిక షేర్ రాదు, ఏదో ఒక 10%, 15% రావచ్చు. కానీ మెజారిటీ ఓట్ బ్యాంక్ షేర్ అనేది చాలా ఇంపార్టెంట్ డెమోక్రసీలో. ఒక్క ఓటు కూడా చాలా కీలకం సార్.
సో డెమోక్రసీలో మెజారిటీ ఓట్ బ్యాంక్ షేర్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి దాన్ని తెచ్చుకోవడంలో తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి విఫలమవుతూనే ఉంది. ఎవరో ఒకరిద్దరు నాయకులు వస్తేనో, ఇప్పుడు సరిపల్లి రాజేష్ సీట్ ఇచ్చారు, సరిపల్లి రాజేష్ సీట్ ఇస్తే మాల సామాజిక వర్గం అంతా ఇటు రాదండి. అలాగే తిరువురు సీటు శ్రీనివాస్ కి ఇస్తామని చెప్పేసి అన్నారు. ఆ లిస్ట్ లో నేను సరిగ్గా చూడలేదు, ఇచ్చారో లేదనేది. ఉందంటే ఓకే, అక్కడ మాదిగ కమ్యూనిటీకి ఇచ్చారు. అంటే మాదిగలందరూ టీడీపీ వైపు ఉన్నట్టు కాదు. వీళ్ళు కొంతమంది లీడర్లను అట్రాక్ట్ చేయగలుగుతున్నారు, కానీ మొత్తం కమ్యూనిటీని అట్రాక్ట్ చేయడంలో తెలుగుదేశం పార్టీ ఈ కమ్యూనిటీ విషయంలో మొదటి నుంచి విఫలమవుతూనే ఉందండి. సో ఇప్పుడు బీజేపీతో అంటకాగడం వల్ల ఈ కమ్యూనిటీస్ అన్ని, ఈ మూడు కమ్యూనిటీస్, దళిత్స్, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి, జనసేనకి ఎక్కువ మంది దూరంగా ఉంటారు. కానీ బీజేపీని దూరం పెట్టుకోగలిగితే ధైర్యం చేసి, చంద్రబాబు నాయుడు గారు 19 లో ఎలాంటి స్టేట్మెంట్ అయితే ఇచ్చారో అదే స్టేట్మెంట్ మీద నిలబడి దూరం పెట్టుకోగలిగితే ఈ ఓటర్స్ అందరినీ కూడా, అంటే ఇప్పుడు జగన్ మీద కానీ వైసీపీ మీద కానీ వీళ్ళలో చాలా అసంతృప్తి ఉందండి. మైనారిటీస్ కి, క్రిస్టియన్స్ కి, దళితులకి చాలా అసంతృప్తి ఉంది. ఎలాంటి అసంతృప్తి అంటే, విజయవాడలో అంబేద్కర్ విగ్రహం కట్టారు. జగన్మోహన్ రెడ్డి చాలా గొప్పగా చెప్పుకుంటున్నాడు, నేను దళితులకి ఒక అంబేద్కర్ విగ్రహాన్ని కట్టించాను రాష్ట్రానికి అని చెప్పి. కానీ ఆ విగ్రహం రెగ్యులర్ బడ్జెట్ లో కట్టాలి. నిజానికి అంబేద్కర్ దళితులు కాదు కదా, దళితులకు సంబంధించిన వాడు మాత్రమే కాదు కదండి, అతను జాతి నాయకుడు. కానీ ఒక కులానికి పరిమితం చేసి ఎస్సీ ఎస్టీ సప్లై నిధులతో కట్టాడండి దాన్ని. తప్పు కదా? అంటే అంబేద్కర్ అలాగే 27 దళిత స్కీమ్స్ తీసాడు. అంబేద్కర్ ని రాజకీయ నాయకులే కదండి, మీలాంటి జర్నలిస్టులు కూడా అందరూ కూడా ఒక సామాజిక వర్గానికి ఆయన అంటకట్టేస్తున్నారు. అదొక నిజంగా నిజంగా ఒక్కటి సార్, ఇప్పుడు మాలాంటి వాళ్ళు అభిమానించినంత మాత్రాన కులానికి అంబేద్కర్ ని మనం తీసుకోకూడదు. ఇక్కడ చేయాల్సింది ఏంటంటే, మెయిన్ చేయాల్సింది ఎవరంటే సార్, అగ్రవర్ణాలు చేయాలా, అగ్రవర్ణాలు అడాప్ట్ చేసుకోవాలా అంబేద్కర్. అది చేసుకోవడంలో విఫలం అవుతుంది. ఇది మళ్ళీ వేరే టాపిక్, వేరే సబ్జెక్ట్ వెళ్ళిపోతుంది. అంబేద్కర్ ని దళితులకు ఒక్కడికే న్యాయం చేయలేదు సార్ అంబేద్కర్, అన్ని కులాలకి, ఎస్సీ, బీసీ, ఓసీ అన్నిటికీ న్యాయం చేశాడు. కానీ దళితులు ఏంటంటే కొంత కులాభిమానం, ఏదో మనకి ఏదో తిండి పెట్టాడనే అభిమానంతో అందరూ కూడా అంబేద్కర్ ని ఓన్ చేసుకున్నారు. కానీ మిగిలిన కులాలు కూడా ఓన్ చేసుకోవాలా. ఇక్కడ ఓన్ చేసుకోలేకపోవడం వాళ్ళదే, అంతేగాని ఇవాడు తప్పు కదా. అంటే వీళ్ళు ఓన్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళు చేసుకోకూడదనే కదా, వాళ్ళు కూడా చేసుకోవచ్చు. నాకు తెలిసి అంబేద్కర్ లో జనసేన పార్టీలో రవిశంకర్ గారు ఒక ఆయన ఉంటాడు, శంకర్ గారు ఆయన పేరు రవిశంకర్. ఆయన బిలాంగ్స్ టు కాపు కమ్యూనిటీ. కానీ ఆయన అంబేద్కర్ ని ప్రేమించినట్టుగా దళితులు కూడా ప్రేమించరు. ఆయన మాట్లాడితే జై భీమ్ అని స్టార్ట్ చేస్తాడు. సో ఆయన కాపు కమ్యూనిటీ. నాకు తెలిసి కమ్మ కమ్యూనిటీలో నాకు ఒక మిత్రుడు ఉన్నాడు, మహేష్ అని, ఆయన కూడా జై భీమ్ అని స్టార్ట్ చేస్తాడు. సో ఉన్నారు సార్ వాస్తవాలు తెలిసిన వాళ్ళు, అంబేద్కర్ కోసం చదివిన వాళ్ళు, ఆయన పుస్తకాలు చదివిన వాళ్ళు, ఆయన జీవిత చరిత్రను చదివిన వాళ్ళు అట్రాక్ట్ అవుతారు. అది ఏ కమ్యూనిటీ అనేది తర్వాత. ఇప్పుడు కరెంట్ టాపిక్ వస్తే, ఈ కమ్యూనిటీస్ అన్ని కూడా చంద్రబాబు వైపుకి, జనసేన వైపుకి రావాలంటే ఈ కమ్యూనిటీస్ కి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నటువంటి బీజేపీని దూరం పెట్టుకోవాలి సార్. వాళ్ళు దూరం పెట్టుకోగలిగితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఓట్ బ్యాంక్ షేర్ వేరేగా ఉంటుంది. మరి దానికి ఎందుకు ఆలోచించట్లేదు అనేది అర్థం కావట్లేదు. అందుకే నేను అన్నాను మొదట, వాళ్ళు ఇంటర్నల్ గా ఏమనుకున్నారో మనకు తెలియదు అని చెప్పాను నేను. మరి ఇంటర్నల్ పాలిటిక్స్ ఏంటో నాకు తెలియదు. లాస్ట్ టైం వైసీపీ ఎందుకు సక్సెస్ అయిందంటే బీజేపీని దూరం పెట్టుకుంది, ఇప్పుడు కూడా దూరం పెట్టుకుంది. ఇంకా ఇక్కడ ఒక రూమర్ కూడా ఉంది సార్, శ్రీకాంత్ గారు మీ వరకు వచ్చింది లేదో, జగన్మోహన్ రెడ్డి కావాలని బీజేపీని టీడీపీకి దగ్గర చేస్తున్నాడని ఒక రూమర్ ఉంది. అది కూడా మరి అది నిజంగా నిజం అయితే, మేము నిన్న మాట్లాడుకున్న కాలిక్యులేషన్ లో జనసేన 25 సీట్లు ఉన్న రూమర్ ఏంటండి, జగన్మోహన్ రెడ్డిని గెలిపించడానికి బీజేపీనే తెలుగుదేశానికి దగ్గర అవుతుందని, అటు ఇటుగా. అదే సార్, ఇప్పుడు తన చేత తాను వెళ్ళబడినా, వేరొకరి చేత పంపబడినా వెళ్ళడం మాత్రం ఖాయం కదండి. అవును. సో ఇప్పుడు ఏంటంటే, ఈ ఓటర్స్ అందరినీ, ఓట్ బ్యాంక్ షేర్ అందరినీ వైసీపీ తన బ్యాంక్ లో పెట్టుకోవడం కోసం బీజేపీని అటు పంపింది అనేది ఒక టాక్. ఒకవేళ బీజేపీ అటు వెళ్తే టీడీపీని ఓడించడానికైనా, అంటే మేము నిన్న మాట్లాడుకున్న ఒక లెక్క చెప్తాను మీకు. జనసేనకు ఒక 25 సీట్లు, ఇప్పుడు 24 వరకు అనుకుంటున్నారు, అంటే మేము అనుకున్న లెక్క కరెక్ట్. బీజేపీ కూడా 25 సీట్లు అడిగిందని ఒక టాక్ అండి. బీజేపీ 25 సీట్లు అడిగితే 25లో ఎన్ని గెలుస్తుందండి? నాకు తెలిసి 5 లోపల గెలుస్తుంది, 5 సీట్ల లోపలనే. 2 కానీ 3 కానీ గెలుస్తుందని అనుకున్నాం మేము. నిన్న మేము అనుకున్నది, వేరే మిత్రుడు నేను అనుకున్నది, అంటే అక్కడ 2 కానీ 3 కానీ గెలిస్తే
20 సీట్లు అప్పనంగా వైసీపీకి అప్పగించినట్టే కదా. అంతేగా. ఉహు. జనసేనకి 25 సీట్లు ఇప్పుడు అంటే 24 అనుకున్నారు, పోనీ ఒక 15 గెలిచింది అనుకున్నాం, అందులో ఒక 10 పోయినట్టే కదా. ఉహు. ఈ 10 ప్లస్ అవి ఒక 20 అంటే 30 సీట్లు వైసీపీకి అప్పనంగా అప్పగించినట్లే కదా. సో ఇలాంటి రాజకీయం వైసీపీ బీజేపీ చేస్తుంది అనేది మేము నిన్న మాట్లాడుకున్న దాంట్లో ప్రధానమైనటువంటి అంశం. యా. సో దీంట్లో టీడీపీ ఉచ్చులో పడకూడదు, ఎందుకంటే సరే పొత్తుకెళ్ళారు తప్పని పరిస్థితుల్లో ఇప్పుడు ఏం చేయాలంటే 25 సీట్లు కాకుండా ఒక 10 లోపల, మినిమం 2 అంకెల లోపల కానీ బీజేపీకి టీడీపీ పొత్తులో భాగంగా బీజేపీ సీట్లు ఇవ్వగలిగితే సక్సెస్ అయినట్టు. యా, లేదు డెఫినెట్గా. 10 దాటిందంటే ఎన్ని ఎక్కువ సీట్లు ఇస్తే ఆ మేరకు జనసేనకు టీడీపీకి కూడా నష్టం సార్. ఓకే. యా, కాకపోతే ఒకటి మనం డెఫినెట్ గా ఆలోచించుకోవాలండి. ఎందుకంటే 6% లేకపోతే ఇప్పుడు వాళ్ళు అనుకున్నట్టు 14% ఓటు షేర్ ఉన్న జనసేనకే 24 సీట్లు ఇచ్చారంటే డెఫినెట్ గా చంద్రబాబు గారికి ఏంటంటే క్యాలిక్యులేషన్స్ అన్ని ప్రాపర్ గా ఉంటాయి అన్నమాట ఆయనకి. మనందరం ఎన్ని మాట్లాడుకున్నా సరే ఆయన చేసేది, ఆయన చూసుకునే విధానం చాలా బాగుంటది. సో డెఫినెట్ గా బీజేపీకి అయితే నాకు తెలిసి ఆయన, మనకున్న ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం కూడా అంతకుముందు డిస్కషన్ లో కూడా వాళ్ళు 25 అడుగుతున్నా ఆయన 8 దగ్గరే ఉన్నారని. సో వాళ్ళకి 8, 7 దగ్గరే రిస్ట్రిక్ట్ చేద్దామనే చూస్తున్నారు. నా సో దృష్టిలో 8 కూడా ఎక్కువ సార్. అదే మనకు ఎక్కువే, కాకపోతే ఏంటంటే వాళ్ళ జాతీయ పార్టీ ఇప్పుడు గవర్నమెంట్ లో ఉన్నారని ఏ రకరకాల థీరీలు చెప్తారు కదా వాళ్ళు. సో సార్ ఇప్పుడు డెఫినెట్లీ ఏముంది సార్, ఇప్పుడు జాతీయ పార్టీ టీడీపీ గెలిచిన ఎంపీలు జనసేన గెలిచిన ఎంపీలని వాళ్ళకే మద్దతు ఇస్తారు కదా. వైఎస్ఆర్సీపీ గెలిచినా కూడా వాళ్ళకే మద్దతు ఇస్తారు. బీజేపీ అదృష్టం సార్, ఆంధ్రప్రదేశ్ లో ఒక్క సీటు కూడా లేకుండా, అవును. కనీసం 2% ఓట్ బ్యాంక్ కూడా లేకుండా, 1% 25 ఓట్ బ్యాంక్ కూడా లేకుండా అవును. పాతికి ఎంపీ సీట్లు వాళ్ళకి మద్దతు వస్తుంది. ఏ వాళ్ళకే మద్దతు రాష్ట్రంలో వస్తుంది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో, గుజరాత్ లాంటి రాష్ట్రంలో కూడా ఉహు. వాళ్ళకి 100% ఎంపీ సీట్లు లేవు సార్. అవును. అవును. చాలా దారుణం. సరే అదే మనం బీజేపీ ఇంకా ఈ అదృష్టం, మాట్లాడుకోవడం తెలుగు ప్రజల దురదృష్టం. ఓకే సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. యా. సార్. సో ఇంకోటి సార్, నేను ఇంకొకటి చెప్పాలి, బుచ్చి చౌదరి గారి సీట్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను సార్. అది అది వేరే టాపిక్ చేద్దాం సార్, అది సెపరేట్ టాపిక్ చేద్దాం. ఓకే యా. సార్, ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.